వ్యక్తిని ఒక పెద్దని పాము పట్టేసుకుంటుంది. అలాగే ఇది ఇతన్ని తినేయడానికి చూస్తూ ఉండగా అక్కడే ఉన్న ఈ కుర్రాడు తన తండ్రిని కాపాడాలని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి ఒక ప్రొఫెసర్ వచ్చి తన దగ్గర ఉన్న విజిల్ వేస్తూ ఆ పామును కంట్రోల్ చేయాలని చూస్తాడు. కానీ ఆ పాము ఇతడి కంట్రోల్లోకి రాదు. అప్పుడు ఇతడు ఇది చాలా ప్రమాదంగా ఉందని, ఇక్కడ నుండి మనం పారిపోకపోతే అతడితో పాటు అది మనల్ని కూడా చంపేస్తుందని అంటాడు. కానీ ఈ కుర్రాడు మాత్రం నా తండ్రిని ఆ పాముకు వదిలి నేను వచ్చే ప్రసక్తి లేదని చెప్తాడు. అలాగే ఇతడు అక్కడ ఉన్న ఒక గిన్నె పట్టుకుని స్పూన్ తీసుకుని ఆ గిన్నెపై కొడుతూ తన గర్ల్ ఫ్రెండ్ తో సహా ఆ పామును దృష్టి మళ్లించడానికి చూస్తారు. ఎంతలో ఆ పాము అతడి తండ్రిని వదిలేసి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి మీరు దాన్ని అలానే కంట్రోల్ చేసినట్లయితే దానికి మత్తుమందు ఇస్తానని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసి ఆ పాము శరీరంలోకి గుచ్చుతాడు. అలాగే వీరంతా ఆ పామును బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఇతడు తన దగ్గర ఉన్న విజిల్ తీసి ఆ పాము మీదకు గట్టిగా ఊదుతూ ఉంటాడు. అయితే ఈ భారీ పాము ఈ విజిల్ శబ్దానికి దీనికి ఇబ్బందిగా అనిపించి వెంటనే ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ ఇంజెక్షన్ వల్ల పాము చనిపోతుందా అని అడుగుతుంది. కానీ ఈ ప్రొఫెసర్ ఆ ఇంజెక్షన్ దానికి కొంచెం సేపే మత్తు ఇస్తుందని, ఆ మత్తు వదిలితే మళ్లీ మన దగ్గరికి వచ్చేస్తుందని, త్వరగా మనమంతా ఇక్కడ నుండి పారిపోతే మంచిదని చెప్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.